RK Creations and Editing Tech. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి అయితే బర్త్డే ఇన్విటేషన్ వీడియో ఎడిటింగ్ అనేది ఎలా చేయాలో నేనైతే ఈరోజు అయితే స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇక టాపిక్కి వెళ్ళిపోయే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. అదేంటంటే ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అయితే ఆన్లోనైతే పెట్టేసుకోండి. అలాగే ఈ వీడియో గిట్ట మీకు నచ్చినట్టయితే తప్పకుండా అయితే ఒక లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్. ఇక మనమైతే టాపిక్కి అయితే వెళ్ళిపోదాం. టాపిక్లోకి వెళ్ళేసరికి ఇప్పుడైతే నేనైతే ఫైల్ మేనేజర్ యాప్ అయితే ఓపెన్ అయితే చేస్తున్నాను. సో ఓకేనా, ఓపెన్ చేసేసి అయితే ఫోన్ స్టోరేజ్లోకి వెళ్ళేసేసి అయితే నేనైతే డౌన్లోడ్ ఫోల్డర్లోకి అయితే వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే మనకైతే బర్త్డే ఇన్విటేట్ నేనైతే మీకు ఫుల్ నేమ్ అయితే చూపెడుతున్నాను. ఇక్కడ రీనేమ్ ఫైల్ కని వెళ్ళేసి బర్త్డే ఇన్విటేషన్ వీడియో ఎడిటింగ్ బై ఆర్కేసిఈటి వైటీసీ అని ఉండడం అయితే జరిగింది. ఈ ఫైల్ని అయితే మీరైతే డిస్క్రిప్షన్లోకి వెళ్ళి అయితే డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. ఇదైతే జిప్ ఫైల్ అండి. సో ఇది నేనైతే పాస్వర్డ్తోనైతే ప్రొటెక్ట్ చేయడం అయితే జరిగింది. సో మీకు పాస్వర్డ్ కావాలంటే వీడియో మొత్తం అయితే చూడండి. చూస్తే మీకు అయితే పాస్వర్డ్ అయితే కనపడడం జరుగుతుంది. పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసేసి అయితే మనకి ఈ ఫైల్ని అయితే అన్జిప్ అయితే చేయాలి. ఇప్పుడైతే నేనైతే పాస్వర్డ్ అయితే ఎంటర్ అయితే చేసేసుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడు నేను పాస్వర్డ్ అయితే ఎంటర్ అయితే చేసేసుకున్నాను. ఇక్కడ స్టార్ట్ టు డికంప్రెస్ అని ఉంది. దీని అయితే క్లిక్ చేయగానే మనకైతే ఈ ఫైల్ అయితే డికంప్రెస్ అయితే అవడం జరుగుతుంది. అంటే జిప్ ఫైల్ నుండి ఇక నార్మల్ ఫైల్ అయితే కన్వర్ట్ అయితే అవడం జరుగుతుంది. సో దీనికైతే పాస్వర్డ్ కావాలి. సో పాస్వర్డ్ అయితే మనకైతే వీడియోలో అయితే ఉండడం జరుగుతుంది. సో మీరు వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో ఇక్కడ మనం ఇట్లా అన్జిప్ చేయగానే మనకైతే నువ్వుగానైతే ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ అవ్వడం జరిగింది కొత్తగా పైన. సో ఇప్పుడైతే ఈ ఫోల్డర్ వచ్చేసి అయితే మనకైతే బర్త్డే ఇన్విటేషన్ అనేది క్రియేట్ అవ్వడం జరిగింది. దీని అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేయగానే మనకైతే ఇందులో 2 ఫైల్స్ ఉన్నాయి. ఒకటేమో కైన్మాస్టర్ ప్రాజెక్ట్ ఫైల్, ఇంకొకటేమో పిక్సెలాబుల్ ప్రాజెక్ట్ ఫైల్. ఓకేనా, పైందేమో .kiని ఏమో కైన్మాస్టర్ది, .plp ఏమో పిక్సెలాబుల్ది. సో ఇప్పుడు వీటిని మనం పిక్సెలాబుల్లో అండ్ కైన్మాస్టర్లో అయితే ఓపెన్ అయితే చేయాలి. సో ఇప్పుడు ఎలా ఓపెన్ చేయాలి ఇప్పుడైతే నేను స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, సో ఫస్ట్ అయితే మనమైతే పిక్సెలాబ్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసేసుకుందాం. ఓపెన్ చేయగానే మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ పైన మీకు 3 డాట్స్ కనబడుతుంది కదా, ఈ 3 డాట్స్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఓపెన్ .plp ఫైల్ ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ బాక్స్లో .plp అని ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేయగానే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ నేనైతే ఆల్రెడీ అయితే డౌన్లోడ్ ఫోల్డర్లో ఉంది. సో డౌన్లోడ్ ఫోల్డర్లో మనకైతే ఇంకొక ఫోల్డర్ బర్త్డే ఇన్విటేషన్ వీడియో ఎడిటింగ్ బై ఆర్కేసిఈటి వైటీసీ అనేది ఇక్కడ ఫోల్డర్ క్రియేట్ అయింది. ఈ ఫోల్డర్ అయితే క్లిక్ చేయగానే మనకైతే ఇక్కడనైతే నేమ్స్ ఎడిటింగ్ .plp అని పిక్సెలాబుల్ ప్రాజెక్ట్ అయితే మనకైతే కనబడుతుంది. సో దీని అయితే నేను సెలెక్ట్ చేసేసుకొని ఓపెన్ అండ్ యాడ్ అయితే చేసేసుకున్నాను. చేసేసుకున్న తర్వాత మనకైతే ఇదైతే పిక్సెలాబ్లోకి అయితే ఇంపోర్ట్ అయితే అవడం జరిగింది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ లేయర్ అని ఉంది కదా, ఈ లేయర్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఇక్కడ మీకు ఇక్కడ లాస్ట్ ఉండాలి 3 ఫస్ట్ ఇదొకటి ఇట్లా ఐన్ అయితే క్లిక్ చేయండి. ఐన్ క్లిక్ చేస్తే మనకైతే ఏమైతుందంటే ఇక్కడ కనబడతాయి అన్నట్టు టెక్స్ట్ అనేవి. ఓకేనా, ఇప్పుడైతే నేను అన్నిటిని కూడా కనబడకుండా పెట్టినా. ఓకేనా, సో ఇప్పుడు ఈ ఐని మనమైతే బ్లాక్ కలర్లోకి మార్చేసి ఇక్కడ మనకైతే కనబడుతుంది. సో ఈ విధంగా అయితే పెట్టేసుకోండి. ఓకేనా, అలాగే వీటికి లాకులు కూడా తీసేయండి. ఇక్కడ తాళం గుర్తుంది కదా, ఈ తాళం గుర్తుని కూడా తీసేయాలంటే ఇక్కడ క్లిక్ చేయగానే ఇలా రెడ్ కలర్లో ఉంటాయి కదా, ఫస్ట్ ఇట్లా క్లిక్ చేయగానే మనకైతే ఇవి బ్లాక్ కలర్లోకి లైట్ బ్లాక్ కలర్లోకి అయితే మారడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ మీరు లేయర్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ నేమ్స్ అని ఉంది కదా, ఈ నేమ్స్ని అయితే క్లిక్ చేసుకొని ఇక్కడ ఏ అని ఉంది కదా, ఏని అయితే క్లిక్ చేసుకొని ఇక్కడ పెన్సిల్ సింబల్ 8 ఉంది కదా, 8ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేమ్ ఇక్కడ మీరైతే ఎవరి బర్త్డే ఇన్విటేషన్ అయితే ఎడిట్ చేస్తున్నారో వారి యొక్క పేరు రాయండి. ఓకేనా, సో నేనైతే ఆద్య అనేది అయితే రాస్తున్నాను ఫర్ సపోజ్. ఓకే, నేను ఆద్య అని అయితే రాసిన తర్వాత ఇక్కడ ఓకే ఇచ్చేసేయండి. ఓకే ఇచ్చేసిన తర్వాత ఇలానైతే మాకు రావడం జరిగింది కదా, ఇక్కడ పైన మీకు సేవ్ ఉంటుంది. సేవ్ని క్లిక్ చేసి సేవ్ యాస్ ఇమేజ్ అయితే క్లిక్ చేసుకొని ఇక్కడ పిఎన్జీలో ఉంచేసుకొని డిఫాల్ట్ని అల్ట్రా పెట్టేసుకొని తర్వాత సేవ్ టు గ్యాలరీ అయితే క్లిక్ చేయండి. ఇలా అల్ట్రాలో పెట్టడం తర్వాత ఏంటంటే మనకైతే ఇమేజ్ అనేది చాలా హై రిజల్యూషన్లో అయితే మనకైతే సేవ్ అవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో ఇప్పుడైతే ఇది ఇమేజ్ అయితే మనకైతే సేవ్ అవడం జరిగింది. తర్వాత మళ్ళీ లేయర్ని క్లిక్ చేయండి.
క్లిక్ చేసిన తర్వాత వీటన్నిటికి కూడా లాక్లు వేసేయండి ఫస్ట్. అంటే ఇక్కడ తాళం చేయి సింబల్, తాళం మీద గుర్తు చేయగానే మనకి ఇవన్నీ కూడా లాక్ అయితే అయిపోతాయి. ఆ తర్వాత ఇక్కడ కన్ను సింబల్ ఉంది కదా, సో ఇది బ్లాక్ కలర్లో ఉన్నాయి కదా, వీటిని క్లిక్ చేయండి. మళ్ళీ క్లిక్ చేసి మనకు కనబడకుండా పోతాయి. ఓకేనా. తర్వాత పైన మనకు హ్యాపీ బర్త్డే నేమ్ అని ఉంటుంది. సో దీన్ని మీరు మళ్ళీ రెడ్ కలర్లో ఉన్న కన్నును మళ్ళీ క్లిక్ చేయగానే మీకు కన్ను అయితే బ్లాక్ కలర్లో రావడం జరుగుతుంది. ఇదైతే మనకైతే ఇక్కడనైతే కనబడుతుంది. ఓకేనా. సో ఈ లాక్ని అయితే మనం అయితే తీసేద్దాం. సో నాకు లాక్ని క్లిక్ చేయగానే మనకైతే లాక్ అయితే వెళ్తుంది. సో తర్వాత మళ్ళీ దీని మీద ఆ పేరుని అయితే క్లిక్ చేసుకొని 8 అని క్లిక్ చేయండి. ఓకేనా. ఇక్కడ నేమ్ కాడ నేమ్ని తీసేసి మీరు ఆ పాప పేరు అయితే, సో మీరు బర్త్డే అనేది ఎవరిదైతే ఎడ్ చేస్తున్నారో వారి పేరు అయితే రాయండి. నేనైతే ఆద్యాన్ని అయితే రాసేసాను. తర్వాత ఓకే ఇచ్చేసాను. ఓకే ఇచ్చేసి మళ్ళీ దీన్ని కూడా మనం అయితే సేవ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడైతే నేను మళ్ళీ అయితే సేవ్ అయితే చేసేసుకున్నాను. డిఫాల్ట్ని అల్ట్రాగా పెట్టేసుకున్నాను. తర్వాత సేవ్ టు గ్యాలరీ అయితే క్లిక్ చేశాను ఫ్రెండ్స్. ఓకేనా. సో వీడియో అయితే కొంచెం లెంత్సే కావచ్చు, కానీ మీకు ఫుల్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మీరు ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ అని అయితే లేదు ఫ్రెండ్స్. ఓకేనా. సో వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ఓకే. సో మళ్ళీ దీన్ని ఏం చేద్దామంటే మనం మళ్ళీ ఇక్కడ బ్లాక్ కలర్ కన్ను బొమ్మను క్లిక్ చేయగానే మనకైతే ఇదైతే కనబడకుండా వెళ్తుంది. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే ఇక్కడ సేవ్ ద డేట్ అని ఇక్కడ మనకు కనబడుతుంది కదా, ఫస్ట్ ఉండాలి సెకండ్ది. సో దీని కన్నును కూడా మనమైతే క్లిక్ చేయాలి. ఇదైతే బ్లాక్లోకి మారుతుంది. మళ్ళీ ఇక్కడ డేట్ 27/12/2020 అని ఉంది కదా, ఈ కన్ను క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇది కూడా మనకైతే బ్లాక్లోకి అయితే మారుతుంది. ఓకేనా. సో ఇక్కడ డేట్ యొక్క లాక్ తీసేస్తున్నాను. తీసేసి మళ్ళీ లేయర్ని అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఇక్కడ 27/12/2020 అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ 8 అని మనకైతే ఆప్షన్ రావడం జరుగుతుంది. 8లో ఇక్కడ మీరైతే బర్త్డే గర్ల్ యొక్క డేట్ అనేది మీరైతే వేసేయాలి. సో ఇప్పుడైతే ఫర్ సపోజ్ నేనైతే డేట్ ఇస్తున్నాను 28/12/2022. ఓకే. సో వేసేసుకొని ఇక్కడ మళ్ళీ సేవ్ అని క్లిక్ చేసి సేవ్ యాస్ ఇమేజ్ అనేది క్లిక్ చేసుకొని పిఎన్జిని పెట్టేసుకొని డిఫాల్ట్ని అల్ట్రా పెట్టేసుకొని సేవ్ టు గ్యాలరీ అయితే క్లిక్ చేస్తాను. ఫ్రెండ్స్ నాది ఒక చిన్న రిక్వెస్ట్, అది ఏంటంటే మీరు ఇంతవరకు ఇట్లా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. సబ్స్క్రైబ్ చేసేసుకుని నోటిఫికేషన్స్ కూడా ఆన్లోనైతే పెట్టేసుకోండి. ఓకే. పెట్టేసుకున్న తర్వాత సో దీన్ని కూడా మనమైతే అన్హైడ్ అయితే చేసేద్దాం. ఓకేనా. సో దీని ఇక్కడ ఐ సింబల్ ఉంది కదా, ఈ ఐ సింబల్ని క్లిక్ చేస్తే మనకైతే ఇవైతే అన్హైడ్ అయితే అవడం జరుగుతుంది. లాస్ట్ది గివ్ యువర్ ఆర్టిఫిషియస్ అని ఉంది కదా, దీనికి మళ్ళీ మనమైతే ఇక్కడ కన్ను సింబల్ క్లిక్ చేయగానే ఇదైతే మనకి ఇక్కడ రావడమే జరుగుతుంది. సో వచ్చిన తర్వాత దీన్ని అయితే క్లిక్ చేసుకోండి ఈ విధంగా. సో దీన్ని అయితే లాక్ తీసేస్తున్నాను. లాక్ తీసేసి దీన్ని అయితే క్లిక్ చేసుకొని ఇక్కడ మళ్ళీ అయితే 8 పెట్టేసుకొని ఇక్కడ డాటర్ అయితే అంటే మీకు రిలేషన్ ఏముందో ఆ రిలేషన్ అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. డాటర్ అయితే డాటర్, సన్ అయితే సన్ను, సిస్టర్ అయితే సిస్టర్, బ్రదర్ అయితే బ్రదర్, అదైతే పెట్టేసుకోండి. ఓకే. నేనైతే డాటర్ అయితే ఉంచేసుకొని దీన్ని అయితే సేవ్ అయితే క్లిక్ చేసుకొని సేవ్ యాస్ ఇమేజ్ అయితే పెట్టేసుకొని పిఎన్జి తెచ్చుకొని డిఫాల్ట్ని అల్ట్రాగా పెట్టేసుకొని సేవ్ టు గ్యాలరీ అయితే క్లిక్ అయితే చేస్తే మనకైతే గ్యాలరీలోకి అయితే సేవ్ అవడం అయితే జరుగుతుంది. మీకు ఈ పిక్స్లాబ్ యాప్ లింక్ కూడా మీకు అయితే కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు అకౌంట్లో డౌన్లోడ్ చేసుకున్న ఏం కాదు, పిక్స్లాబ్ యాప్ లేకపోతే ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసేసుకున్నా నో ప్రాబ్లం. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడ మనకైతే పిక్స్లాబ్లోనైతే అయిపోయింది. నెక్స్ట్ అయితే మనమైతే కైన్మాస్టర్ యాప్లోకి అయితే వెళ్దాం. ఓకేనా. సో ఇప్పుడైతే నేనైతే కైన్మాస్టర్ యాప్ అయితే ఓపెన్ అయితే చేస్తున్నాను. సో ఇది ఇప్పుడైతే మనకైతే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. సో మీరైతే డెఫినెట్గా అయితే వీడియో ఇట్లా నచ్చింది అనుకోండి, తప్పకుండా అయితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ యొక్క ఒపీనియన్ అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. వీడియో కొంచెం లెంతే ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా అందుకని. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ప్లస్ న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయండి. ఇదైతే న్యూ వర్షన్ కైన్మాస్టర్. ఇందులోనైతే మనైతే ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకునే ఫెసిలిటీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. మీరైతే ఇలాంటి కైన్మాస్టర్ అయితే డౌన్లోడ్ అయితే చేసేసుకోండి, అంటే ఇంపోర్ట్ చేసుకోవాల్సిన ఆప్షన్ ఉండే కైన్మాస్టర్ అయితే. ఓకేనా. ఇక్కడనైతే మనకైతే పైన అయితే ఇంపోర్ట్ సింబల్ ఉంది, ఇంపోర్ట్ని అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసుకొని మళ్ళీ ఏం చేస్తున్నాను అంటే నేను ఇక్కడ మళ్ళీ అయితే నేనైతే డౌన్లోడ్ ఫోల్డర్కి అయితే వెళ్తున్నాను. వెళ్ళేసి ఇక్కడ మనకైతే ఫోల్డర్ అయితే ఆల్రెడీ క్రియేట్ అయ్యి ఉంది, బర్త్డే ఇన్విటేషన్ అని. ఇందులో నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ బర్త్డే ఇన్విటేషన్ 11.92 MB ఉంది కదా, దీన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసేసుకుంటే ఇది మనకైతే ఇక్కడనైతే ఇంపోర్ట్ అవ్వడం అయితే జరుగుతుంది ప్రాజెక్ట్. సో మీరు కూడా ఈ విధంగానే ఆ ఫైల్ ఎక్కడుంది ఎంకలాడుకొని ఇక్కడైతే ఇంపోర్ట్ చేసేసుకోండి. ఓకేనా. సో ఇది కూడా మీరు అదే జిప్ ఫైల్లో ఉన్నది, ఇంతకుముందు చూసారు కదా, అదే ఫ్రెండ్స్ ఈ ఫైల్. అక్కడ .in ఫైల్ ఉంది కదా, అదే ఇది. సో ఇక్కడ మనకైతే ఇంపోర్ట్ అయింది. సో ఇంపోర్ట్ అయిన తర్వాత ఒకసారి అయితే మీకైతే ప్లే చేసేసి చూపెడుతున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ నేనైతే వాల్యూమ్ అయితే మ్యూట్లో పెడతాను, ఎందుకంటే మనకైతే కాపీరైట్ ఇష్యూ రావద్దని. సో మీరు ప్రివ్యూలో చూసినట్టయితే ఇప్పుడైతే ఎలా ఎడ్ చేయాలో అయితే చూస్తున్నాను. సో సరైతే మనం మొత్తం అయితే ప్లే చేసి చూద్దాం. ఇక్కడ చూసారంటే ఆర్లీ ఇన్వెస్ట్ యూ నేమ్స్ ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్ అని ఉంది. సో ఇక్కడ నేమ్స్ అంటే సో ఇంతకుముందు మనైతే పిక్స్లాబ్లో ఎడ్ చేసుకున్నాగా ఆ ఫైల్ని అయితే ఇక్కడికైతే రీప్లేస్ అయితే చేసేసుకుందాం ఫ్రెండ్స్. సో నేనైతే మళ్ళీ పిక్స్లాబ్లోకి వెళ్తున్నాను. సో ఇక్కడ మనం ఇక్కడ సో హార్ట్లీ ఇన్వెస్ట్ యూ ఆద్యాస్ ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్ అనేది రావడం జరిగింది. సో మనమైతే ఆ ఫైల్ని అయితే రీప్లేస్ చేసేస్తాం. మళ్ళీ నేను దీన్ని ప్లే చేసేస్తున్నాను. ప్లే చేసేసిన తర్వాత ఇక్కడ మనకు హ్యాపీ బర్త్డే నేమ్ అనేది రావడం జరిగింది. మళ్ళీ దీన్ని అయితే క్లిక్ చేసుకున్నాను ఇక్కడ ఫైల్ని. సో ఇక్కడ ఇమేజ్ని క్లిక్ చేసి మళ్ళీ రీప్లేస్ని అయితే క్లిక్ చేసుకున్నాను. క్లిక్ చేసేసుకొని మళ్ళీ పిక్స్లాబ్ యాప్లో మనమైతే ఎడిట్ చేసేసుకున్నాం కదా,
హ్యాపీ బర్త్డే ఆద్య అని. సో నేనైతే ఆ యొక్క ఇమేజ్ని అయితే సెలెక్ట్ అయితే చేసేసుకున్నాను. ఓకే, సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత మనకి ఇదైతే అక్కడ సెలెక్ట్ అయింది. సో మళ్ళీ నేనైతే దీన్నైతే ప్లే అయితే చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే మనం నేమ్స్ పెట్టేసుకుందాం, తర్వాత ఫొటోస్ పెట్టేసుకుందాం. ఓకేనా, తర్వాత ఇక్కడ గివ్ యువర్ హార్ట్లీ విషెస్ టు మై లవ్లీ డాటర్ అని ఉంది. సో ఈ మీద అయితే మనం సెలెక్ట్ చేసుకుందాం. మళ్ళీ రీప్లేస్ క్లిక్ చేస్తున్నాను, మళ్ళీ పిక్స్ ల్యాబ్లోకి వెళ్తున్నాను. సో ఈ పిక్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. నేనైతే ఆల్రెడీ నేను అక్కడ కూడా లవ్లీ డాటర్ అని రాసే కాబట్టి ఇక్కడ కూడా అదే వచ్చేసింది. సో ఓకేనా, సో దీన్ని మళ్ళీ అయితే మనం అయితే ప్లే అయితే చేసేద్దాం. ప్లే చేసేసి సో ఇక్కడ డేట్ సేవ్ ద డేట్ ఇక్కడ 27/12/2020 ఉంది. నేను అక్కడ 28 పెట్టేస్తాను. నేను ఇప్పుడైతే ఆ ఫోటోని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. జస్ట్ ఈ ఫోటోని అయితే సెలెక్ట్ అయితే చేసేసుకున్నాను. సో మీకు ఇక్కడ కింద లేయర్ని క్లిక్ చేసి సెలెక్ట్ చేసేసుకోవచ్చు, లేదు అంటే ఇక్కడ ఈ పిక్ని కూడా క్లిక్ చేసి మీరైతే సెలెక్ట్ అయితే చేసేసుకోవచ్చు. కానీ లేయర్ని అయితే క్లిక్ చేసుకొని సెలెక్ట్ చేసుకుంటే మీకైతే బెస్ట్ ఫ్రెండ్స్. ఓకేనా, సో ఇక్కడ రీప్లేస్ అయితే క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేసుకొని పిక్స్ ల్యాబ్లోకి వెళ్ళండి. ఇక్కడ మనమైతే డేట్ అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడ 28/12/2020 అయితే మనకి చేంజ్ అయిపోయింది. సో మళ్ళీ ముందటికి రండి. సో ముందుటికి వచ్చి ఇప్పుడైతే మనం ఫోటోస్ అయితే రీప్లేస్ అయితే చేసేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, సో ఇందులోనైతే మనకి ఫస్ట్ ఫ్రేమ్లోనైతే ఎటువంటి ఫోటోస్ అయితే అవసరం లేదు. సో దీన్ని అయితే మనమైతే యాజ్ బిజోగా అయితే ఉంచేసుకుందాం. జస్ట్ మనం ఇక్కడ నేమ్ అయితే రీప్లేస్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకైతే ఇక్కడ ఫోటో అయితే అవసరం. సో ఇలా కిందికి అయితే స్క్రోల్ చేయండి, ఇక్కడ లేయర్. సో ఇక్కడ యువర్ ఫోటో ఇక్కడ వైట్ కలర్లో ఇక్కడ ఒక లేయర్ అయితే కనబడి జరుగుతుంది, యువర్ ఫోటో అని. సో దీన్ని అయితే రీప్లేస్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసేసుకొని ఇక్కడనైతే మీరైతే ఒక ఫోటోని అయితే మీరైతే సెలెక్ట్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, నేనైతే ఇప్పుడైతే ఒక ఫోటోని అయితే నేనైతే సెలెక్ట్ అయితే చేసేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన విధంగా మీరు అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే ఇదైతే డిఫాల్ట్గా అయితే అది చదివి అయితే అడ్జస్ట్ అవ్వడం అయితే జరిగింది. సో నేను దీని అయితే ఎటువంటి అడ్జస్ట్ అయితే చేసేసుకోవడం లేదు. ఓకేనా, సో మీరైతే అడ్జస్ట్ చేసుకోవాలంటే ఈ విధంగానైతే ఇప్పుడు ఫర్ సపోజ్ చూస్తున్నాను, చూపెడుతున్నాను. ఇలా పెద్దగా వచ్చిన తర్వాత ఈ విధంగానైతే ఇలా సైడ్కి ఈ విధంగా దాని మీ ఇమేజ్ మీద టచ్ చేసి మీరు ఎటు జరిపితే అటు జరగడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో నేనైతే ఈ విధంగా అయితే ఉంచుతున్నాను. ఓకేనా, సో అయితే మనైతే దీని అయితే ఒకసారి ఫస్ట్ కంట్రోల్ అయితే లేయర్ని అయితే అంటే ఇక్కడ ఈ పార్ట్ అయితే మనైతే ప్లే చేసి చూపెడుతున్నాను. సో ఈ విధంగానైతే వస్తుంది మనకు, చూసారా. సో ఓకే, సో నాకైతే ఈ విధంగా అయితే ఓకే. మళ్ళీ మనమైతే సెకండ్ ఫోటో చూసుకుందాం. ఈ సెకండ్ ఫోటో అనేది మనకైతే కట్ చేసిన ఫోటోని అయితే మీరైతే సెలెక్ట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ కట్ చేసిన ఫోటో అనేది మీకైతే ఎలా కట్ చేయాలో తెలియకపోతే ఇట్లా మన ఛానల్లో అయితే ఆల్రెడీ అయితే వీడియో ఉంది. ఆ వీడియోని చూసేసి అయితే మీరైతే సింపుల్గానైతే ఫోటోని అయితే ఎలా కట్ చేయాలో అయితే మీరైతే నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, తర్వాత దీన్ని అయితే మంచిగా అయితే అడ్జస్ట్ అయితే చేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, సో ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను. ఓకే, ఇంకొంచెం పెద్ద చేసేసుకున్నాను. మీకు నచ్చిన విధంగా మీరైతే అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ కట్ చేసిన ఫోటోని పెడితే ఇక్కడైతే లుక్ అయితే బాగా వస్తుంది. సో మీరైతే కట్ చేయడానికి ట్రై చేయండి. ఆల్రెడీ అయితే నేను 3-4 మెథడ్స్ అయితే చెప్పడం జరిగింది మన ఛానల్లో ఫోటోని అయితే ఎలా కట్ చేయాలో. సో అందులో మీకు ఏది నచ్చితే అదైతే పెట్టేసుకోండి. సో దీన్ని నేను ఏం చేద్దామంటే ఇట్లా కంటే నాకు ఇది మనకి ఏంటంటే ఫ్లిప్ అయితే ఇంకా బాగుంటుంది అనిపించింది. సో నేనైతే దీన్నైతే రొటేటింగ్ మిర్రరింగ్లోకి వెళ్ళేసి అయితే దీన్నైతే ఫ్లిప్ అయితే ఈ విధంగా చేసేస్తున్నాను. చేసేసి దీన్నైతే కొంచెం పెద్దగా చేసేసి సో ఇక్కడ ఈ విధంగా అయితే పెట్టేసుకుంటున్నాను. సో ఓకే, పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి అయితే ప్లే అయితే చేసేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కూడా నాకైతే చాలా బాగానే ఉంది ఇది కూడా. సో ఒకసారి అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో ఎడిటింగ్ అయితే మనకి మొత్తం అయిపోయినట్టే. ఒకసారి అయితే మనమైతే ముందు ఉండాలైతే మీకైతే కొంచెం పెద్ద ఇక్కడ మనమైతే ఈ ప్లే బటన్ లాంగ్గా క్లిక్ చేస్తే మనకైతే ఇది కొంచెం ఫుల్ స్క్రీన్లో అయితే ప్లే అవడమే జరుగుతుంది. ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా, ఇది ఫ్రెండ్స్ ప్రివ్యూ. వాల్యూమ్ అయితే మీకు వినపడదు, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ వల్ల నేనైతే వాల్యూమ్ అయితే మ్యూట్లో పెట్టాను. సో అందుకనైతే మీకు అయితే వాల్యూమ్ అయితే వినపడదు. సో వీడియో అయితే చూడండి. సో మనకైతే వీడియో అయితే చాలా అంటే చాలా బ్రహ్మాండంగా అయితే రావడం అయితే జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా బాగా వచ్చింది కదా వీడియో. ఇక్కడ మనం చూసుకున్నారంటే ఈ గ్లోయింగ్ అయితే మనకైతే రేస్ అయితే చాలా బాగున్నాయి. నాకైతే అవి అయితే చాలా అంటే చాలా నచ్చేసి. సో మీకైతే వీడియో ఇట్లా నచ్చింది అనుకోండి, డెఫినెట్గా అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకైతే బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మన ఛానల్ అయితే ఈ మధ్యలోనైతే వ్యూస్ అయితే రావడం జరుగుతుంది. సో మీరు సబ్స్క్రైబ్ చేస్తున్నట్టయితే నాకైతే ఎంకరేజ్మెంట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో దీని అయితే మనం ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, ఇక్కడ సో పైన మీకు ఇలా ఈ సింబల్ కనబడుతుంది, దీన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మనం దీని యొక్క మనకి ఎంత క్వాలిటీలో కావాలో అంత క్వాలిటీలో సెలెక్ట్ చేసేసుకోవాలి. అంతకంటే ముందు మనం ఇక్కడ హెచ్డియా, ఎస్డియా లేదా 480p అనేది ఇక్కడ రీసొల్యూషన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే హెచ్డీలో పెట్టేసుకోండి అందరు కూడా, ఎందుకంటే చాలా హెచ్డీలో క్లియర్ మనకు సేవ్ అయితే చాలా బాగుంటుంది వీడియో. ఓకేనా, తర్వాత దీన్ని ఫుల్గా పెట్టేసుకోండి ఇంకా మంచిది. కానీ మీకు ఏమన్నా స్టోరేజ్ ప్రాబ్లమ్ అలాంటివి ఉన్నాయో కూడా ఇలా మీడియంలో పెట్టుకున్నా కానీ నో ప్రాబ్లం. తర్వాత సేవ్ యాస్ వీడియో అని పెట్టేసుకొని అయితే మనం పెట్టగానే మనకి ఇక్కడ రెడ్ కలర్లో ఇదైతే మనకైతే ఇక్కడ కనబడుతుంది కదా, ఈ బార్ అనేది ఈ విధంగా అయితే ఫిల్ అవ్వడానికి వస్తుంది. సో మొత్తం ఫిల్ అయిన తర్వాత మనకి వీడియోని అయితే మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో వీడియో అయితే నచ్చినట్టయితే తప్పకుండా అయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ అయితే చేయండి. ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ వీడియో అయిపోగానే బర్త్డే ఫోటో ఎడిటింగ్ అండ్ మ్యారేజ్ యానివర్సరీ ఫోటో ఎడిటింగ్ అండ్ వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో అయితే వీడియోస్ అయితే రావడం జరుగుతుంది ఎండ్ స్క్రీన్లో. ఒకవేళ మీకు వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటే వాటిని కూడా అయితే చూసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో అంటిల్ ఎండ్.